శ్రీమాత్రే నమః. వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాము. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది. విఘ్నాలు తొలగించే బుజ్జగణపయ్యని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితము ఉండదు. దేవుళ్ళందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. ముందుగా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలో తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సు, సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం. శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ రోజున శుక్రవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు. శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావలసిన సామాన్లు మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం 5 దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి. వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక వినాయకునికి పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. 21 పత్రికలు దొరకలేని వారు కనీసం 11 పత్రికలతోనైనా గణేష్ పూజలు చేసుకోవాలి. అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులు ఉండేలాగా చూసుకోవాలి. ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. గణేష్ పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్నం సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి. వినాయక పూజ శుభ సమయము 11 గంటల నుంచి 1:30 మధ్యలో వినాయక పూజలు ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షంతలు, కొన్ని నాణెములు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన కొబ్బరికాయలు పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పువ్వులు ఏంటంటే మందార పువ్వు, మల్లె పువ్వు, గన్నేర పువ్వులు, అలాగే చామంతి పువ్వులు. మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ ఉండాలి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములను నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం.
కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తూ మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. విపరీతమైన ధనలాభం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం. అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు. చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల కృష్ణుడు కూడా ఎన్నో మాటలు ఎదుర్కొన్నాడు, నిందలు మోపాడు. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుంది అని గణపతి చంద్రుడికి శాపం వధించాడు. గణేష్ చతుర్థి రోజున రాత్రి 8:44 వరకు చవితి ఉంటుంది. కాబట్టి ఈ సమయం వరకు పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజా గదిలో ఉన్న అక్షంతల్ని మీ తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయటం వలన ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్తేనే మంచిది. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది. ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు. ఏకాగ్రతతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవటానికి కుదరకపోవచ్చు. అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ 21వ తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజలు చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.